ఫిట్నెస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? హెల్త్ బావుండాలంటే ఫిట్నెస్ అన్నది చాలా ముఖ్యం. కానీ ప్రెజెంట్ ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఈ ఫిట్నెస్ మీద కాన్సంట్రేట్ చేయడానికి, మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి టైం లేకుండా పోతుంది. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో కొత్త కొత్త డిసీజెస్ కూడా వస్తున్నాయి. అందుకే చాలా మంది ఇప్పుడిప్పుడు కొంచెం టైం తీసుకొని ఫిట్నెస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇలా ఫిట్నెస్ ను కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ వీడియో. సో ఫిట్నెస్ కి సంబంధించిన బోలెడన్ని సీక్రెట్స్ కూడా ఇందులో షేర్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఈ త్రూ అవుట్ ద వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొంతమంది కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక టైంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, అది ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తే బాడీ పెయిన్స్ చాలా వస్తాయి. అలా అవ్వకుండా ఉండడానికి హెల్త్ రీసెర్చర్ చెప్పిన కొన్ని పద్ధతుల్ని ఫాలో అయితే ఎంతో ఈజీగా ఫిట్నెస్ ని అలవాటు చేసుకోవచ్చు. అవేంటో మనం కూడా తెలుసుకొని చక్కగా ఫాలో అయిపోదాం. మొదటగా మన ఆరోగ్యం బాగా ఉండాలంటే మనకు ముఖ్యమైనది రెగ్యులర్ వర్కౌట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడుతూ ఉంటే వీటికి కూడా చెక్ పెట్టచ్చు. ఇంకా మెంటల్ హెల్త్ ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఇలా అన్నిటికీ ఫిజికల్ గా కష్టపడడం వల్ల వీటన్నిటికీ చెక్ పెట్టేసేయచ్చు. వీటికి చాలా రకాల ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ది ఏరోబిక్, అంటే రోజు మనం చేసే వర్కౌట్స్ లో ఎక్కువ కదలికలున్న వర్కౌట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్విమ్మింగ్, రన్నింగ్, డాన్సింగ్ లాంటివన్నమాట. సెకండ్ది స్ట్రెంగ్త్. ఈ వర్కౌట్ చేయడం వల్ల కండరాలు అంటే మజిల్స్ యొక్క బలం ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్, స్ప్రింటింగ్ లాంటివి. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్ మనం చేసే వాటిలో అన్ని వర్కౌట్ చేసిన తర్వాత ఈ ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్ చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే యోగాసనాలు. వీటిని చేయడం వల్ల మనం శ్వాస తీసుకునే విధానం మారుతుంది కాబట్టి రిలాక్స్ అవుతాం. టెన్షన్స్ అండ్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఈ యోగాసనాలు వేయడం వల్ల చాలా చేంజ్ చూడగలుగుతారు కూడా. మనం రోజు చేసే వర్కౌట్స్లో వీటన్నిటినీ ఉండేలా చూసుకుంటే చాలా మంచి యూసేజెస్ ఉన్నాయి. అయితే మీరు ఫిట్నెస్ ను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అన్నది మాత్రం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, చెక్ యువర్ హెల్త్. మీకు సంబంధించిన హెల్త్ కేర్ ప్రొవైడర్ అయినా మన హెల్త్ కండిషన్ ఏమిటో తెలుసుకోవడం మంచిది. వాళ్ళు చెప్పిన వర్కౌట్ చేయడం వల్ల ఎలాంటి ఇంజురీస్ జరగవు. అలాగే లిమిట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మేక్ ఏ రియలిస్టిక్ గోల్. ఒకసారి వర్కౌట్ చేయాలని డిసైడ్ అయ్యాక రోజు చేయాల్సిన వర్కౌట్స్ కి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్లాన్లో మనం ఈజీగా అచీవ్ అయ్యేటట్టు గోల్స్ ని సెట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఈజీగా ఉన్న వాటితో స్టార్ట్ చేస్తే రోజు కంటిన్యూగా చేయగలుగుతాం. ఫిట్నెస్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. అదే ఫస్ట్లోనే చాలా కష్టమైన వర్కౌట్స్ చేస్తే ఫస్ట్లోనే ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి అని అనుకున్నారనుకోండి. అంటే ఒకేసారి 5 కిలోమీటర్స్ రన్ చేయకుండా 1 కిలోమీటర్ ఒకసారి, తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ 1 కిలోమీటర్ ఒకసారి రన్ చేయాలి. ఇలా సెషన్స్ ప్లాన్ చేసుకొని కనుక పరిగెత్తితే కొద్ది రోజులకి మనకి అలవాటు అయిపోతుంది. 5 కిలోమీటర్స్ ఈజీగా పరిగెత్తేయగలం. నెక్స్ట్, మేక్ ఏ హ్యాబిట్. ఫిట్నెస్ ను హ్యాబిట్ గా మార్చుకోవాలి. ఇదే మీరు సక్సెస్ అవ్వడానికి యూజ్ అయ్యే కీ స్టెప్ అన్నమాట. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇదొక హ్యాబిట్ లా మారిపోతుందన్నమాట. ఒక రివ్యూలో తెలిసిన దాని ప్రకారం మనకున్న అన్హెల్తీ హ్యాబిట్ ప్లేస్ లో ఒక మంచి హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటే అంట చాలా రోజులు కంటిన్యూగా చేయగలమంట. ఇలా వీటిని ఫాలో అయితే బిగినర్స్ ఈజీగా ఫిట్నెస్ కి అలవాటు చేసుకోవచ్చంట. కొత్తగా ఫిట్నెస్ స్టార్ట్ చేయాలనుకున్న బిగినర్ కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్, స్టే హైడ్రేటెడ్. డే మొత్తం వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రోజుకు మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ అయినా తీసుకోవాలి. హై టెంపరేచర్లో వర్కౌట్ చేస్తే వారు 4 to 5 లీటర్స్ వాటర్ తాగడం చాలా మంచిది. వర్కౌట్ చేసిన తర్వాత మాత్రమే ఎక్కువ వాటర్ తాగాలి. వర్కౌట్స్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఆఫ్టర్ వర్కౌట్స్ తాగడం వల్ల బాడీ ఈజీగా రికవర్ అయ్యి నెక్స్ట్ చేయాల్సిన వర్కౌట్ కి యాక్టివ్గా మారుతుంది. సెకండ్ వన్, ఆప్టిమైజింగ్ ద న్యూట్రిషన్. ఓన్లీ వర్కౌట్స్ మాత్రమే చేయడం వల్ల ఫిట్నెస్ అనేది రాదు. దానికి తగ్గట్టు డైట్ కూడా ఫాలో అవ్వాల్సిందే. అంటే న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను పూర్తిగా తినడం మానేస్తారు. ఇది చాలా తప్పు. కార్బోహైడ్రేట్స్ మజిల్స్ రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. వీటిని పూర్తిగా మానేయకుండా లిమిట్స్లో తినడం చాలా మంచిది.
ఇంకా ఇంట్లో చేసుకున్న ప్రోటీన్ పౌడర్ అండ్ ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం చాలా మంచిది కూడా. కొంతమంది గీ తినడం కూడా మానేస్తారు. దీంట్లో ఫ్యాట్ ఉంటుందని చెప్పి ఒక మిత్ అనమాట. కానీ రోజు ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది అని సైంటిఫికల్గా ప్రూవ్ అయిన విషయమే. వర్కౌట్ చేసే ముందు మిల్క్ బ్రెడ్, బనానా, ఎగ్స్ లాంటివి తినడం మంచిది. ఆఫ్టర్ వర్కౌట్స్ ఇంట్లో చేసిన నార్మల్ టిఫిన్ లేదా ఫ్రూట్స్ అయినా తినొచ్చు. థర్డ్ వన్, వార్మప్. మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్. వార్మప్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఎలాంటి ఇంజ్యూరీస్ కాకుండా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనం డైరెక్ట్గా వర్కౌట్ చేస్తే మజిల్స్ పట్టుకుపోవడం లాంటివి జరుగుతాయి. సో వార్మప్స్ అంటే ఆర్మ్స్ స్వింగ్ చేయడం, వాకింగ్ చేయడం లాంటివన్నమాట. సో అలాంటివి ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసే ముందు ప్లాన్ చేయండి. నెక్స్ట్ వన్, కూల్ డౌన్. ఆఫ్టర్ వర్కౌట్ బాడీ టైర్డ్ అయి ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చేయడం లేకుంటే రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తే బాడీ తిరిగి నార్మల్ స్టేట్కి వస్తుంది. మరి ఫిఫ్త్ వన్, లిసన్ టు యువర్ బాడీ. వర్కౌట్ స్టార్ట్ చేశాక ఏమైనా డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయితే స్టార్ట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయాలి. ఎందుకంటే మన బాడీ అలవాటు పడడానికి టైం పడుతుంది కాబట్టి. అంతేకాని టైర్డ్ అయినా అలాగే చేయడం మంచిది కాదు. ఏదైనా ఎక్కువ రోజులు కష్టపడితేనే వస్తుంది, తొందరగా ఏదీ రాదని గుర్తుపెట్టుకోండి. అందుకే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, రెస్ట్ తీసుకొని చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు బిగినర్స్ ఎలాంటి వర్కౌట్స్ చేయాలన్న దానికి వీక్కి సరిపోయేలాగా ప్లాన్ చెప్తాను. చక్కగా దీన్ని ఫాలో అయిపోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈజీగా వర్కౌట్ చేయడం కూడా అలవాటు చేసుకోవచ్చు. ఫస్ట్ డే, ఈ రోజు హార్ట్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. హార్ట్ కి సంబంధించిన ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయాలి. బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. బాడీకి కావాల్సిన ఆక్సిజన్ కూడా సప్లై అవుతుంది. నెక్స్ట్ డే అంటే రెండో రోజు మజిల్ కు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అంటే సైక్లింగ్, చిన్న చిన్న బరువులు ఎత్తడం, స్టెప్స్ ఎక్కడం లాంటివన్నమాట. మూడో రోజు అంటే ఈ రోజు స్టార్టింగ్ 2 days కొంచెం బాగానే వర్కౌట్ చేసాం కాబట్టి ఈ రోజు రెస్ట్ తీసుకోవాలి. లేకుంటే చిన్న చిన్న స్ట్రెచెస్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల నెక్స్ట్ డే వర్కౌట్స్ చేయడానికి బాడీ ప్రిపేర్ అవుతుంది. సో ఫోర్త్ డే, హ్యాండ్స్ కి మజిల్స్ కి సంబంధించినవి అంటే పుషప్స్, డంబెల్స్ లిఫ్ట్ చేయడం లాంటివి ఒక 20 minutes చేస్తే సరిపోతుంది. ఫైనలీ ఐదో రోజు, ఇక ఈ రోజు ఒక 30 minutes పాటు బ్రిస్క్ వాకింగ్ లేదా జాగింగ్ చేయడం మంచిది. ఇలా చేస్తే ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా పోతాయి. ఇంకా ఆరో రోజు లోయర్ బాడీ వర్కౌట్ చేయాలి. ఒక 20 minutes పాటు స్క్వాట్స్, రన్నింగ్ చేస్తే సరిపోతుంది. బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది. సెవెంత్ డే 20 minutes పాటు యోగానో లేదా మెడిటేషన్ చేయాలి. ఇలా చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. టెన్షన్స్ అన్ని దూరం అయ్యి మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఈ ప్లాన్ ని 7 days ఫాలో అయ్యి చూడండి. నెక్స్ట్ వీక్ మీరే ఆటోమేటిక్ గా ఎలాంటి బాడీ పెయిన్స్ లేకుండా వర్కౌట్స్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ. అండ్ మీరు ప్రిపేర్ చేసుకునే ప్లాన్ లో ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసి చూడండి. ఈ ప్లాన్ బిగినర్స్ కి చాలా బాగా సూటబుల్ అవుతుంది. వర్కౌట్ చేసే టైంలో మోటివేటెడ్ గా ఎలా ఉండాలంటే దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే వర్కౌట్స్ మోటివేటెడ్ గా చేయాలంటే మోటివేషనల్ సాంగ్స్ వినాలి. మనం చేసే వర్కౌట్స్ బోరు కొట్టకుండా ఉంటుంది అంటే ముందు చెప్పిన ఎక్సర్సైజ్ లో ఫన్ ని యాడ్ చేసుకుంటూ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ జిమ్ కి వెళ్లారైతే పర్సనల్ ట్రైనర్ అయినా చేసుకోవడం వల్ల మోటివేటెడ్ గా ఉండవచ్చు. మొబైల్లో ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్స్ ఉంటాయి. వాటిని వాడడం వల్ల కూడా మన ప్రోగ్రెస్ ని చూసి కొంచెం మోటివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుంటే మనం ఏది సాధించలేము. కన్సిస్టెన్సీకే ఎవరైనా సరే యావరేజ్ టు ఎక్సలెంట్ గా మార్చే శక్తి ఉంది. కాబట్టి రెగ్యులర్ గా వర్కౌట్ చేయడం వల్ల ఫిట్నెస్ ని సంపాదించవచ్చు. సో నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మీరు వర్కౌట్ చేసి చూడండి. నెక్స్ట్ మీరే అంటారు. ఓకేనా? అండ్ ఆల్సో నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.